యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి, అత్తయ్యకి కూడా ఇలాంటి బాక్స్లోనే నెక్లెస్ తెచ్చిచ్చారు. ఆ కవర్ కూడా ఇలాంటి కవరే. మావయ్య అత్తయ్యకి తెచ్చిచ్చిన అలాంటి నెక్లెస్ బాక్సే ఇక్కడ ఉండడం ఏంటి? శౌర్య అయిపోయిందంటే అయిపోవచ్చుందమ్మమ్మ. ఏంటి కళ్యాణి, అమ్మా నాన్న మ్యారేజ్ డే ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కదా, పనులు వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి బయటికి వెళ్ళాను ఆఫీసర్. వచ్చేసాను కదా, మీరు ఇలా ఉండండి, 10 minutesలో అన్ని రెడీ చేసేస్తాను. రండి. ఏం సిద్ధు, మనం ఈ పనులన్నీ చేయడం, మంచిగా నటించాలి అంటూ నటించింది చాలదా? అలా నటిస్తున్నాం కాబట్టే మనం ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాం. ఎప్పటికప్పుడు వీళ్ళ విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మనం చేయాల్సింది చేస్తున్నాం. వీళ్ళింటి పని మనిషిలా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఏం లేదు, కొంచెం ఓపిక పట్టు. ఈసారి వీళ్ళనంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంట్రా తమ్ముడు, ఏదో గుసగుసలాడుకుంటున్నారు? మళ్ళీ ఏం ప్లాన్ చేశారేంటి? అక్క, నీకు దండం పెడతాను. మేమేం చేయకపోయినా నీ మాట విని మేమేదో చేస్తున్నాం అనుకుంటారు. నాకు కూడా చెప్పకుండా ఉంటారేంట్రా? మీ గురించి నాకు తెలియనట్టు నా దగ్గర కూడా దాస్తున్నారా? పిన్ని, నీకు చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ, వదిలిపెట్టు. ఏమండి 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 శౌర్య, మీ నాన్న ఎక్కడ్రా? నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఇందాకటి వరకు ఇంట్లోనే ఉన్నాడు కదమ్మా. అంతా చూసాను నాన్న, ఎక్కడా లేరు, అందుకే అడుగుతున్నాను.
ఏదైనా పనుండి బయటికి వెళ్ళారేమో అత్తయ్య. ఏం పనే? ఉదయం లేవగానే వెళ్లారు, ఇప్పుడు వెళ్లారు. పెళ్లి రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా ఆయనకన్ని పనులు ఏముంటాయి? అబ్బబ్బబ్బబ్బా, ఇక ఆపవే నీ అరుపులు. కనీసం పెళ్లి రోజైనా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఇలాంటప్పుడైనా కాస్త నిదానంగా ఉండడం నేర్చుకోమ్మా. మగాళ్ళన్న తర్వాత వాళ్ల పనులు వాళ్ళకుంటాయి కదా దమయంతి. పెళ్లి రోజని తనకి తెలుసు కదా. ఎక్కడికెళ్తున్నారో చెప్పాలి కదా. అదిగో మావి గారు వచ్చేసారు. అదిగో వచ్చారు. ఎక్కడికి వెళ్లారండి? మన కోసం ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే మీ ఇష్టానికి మీరు బయటకు వెళ్ళడం ఏంటి? అక్క, బావ కనిపించలేదని కంగారు పడ్డావు, వచ్చాక ఆయన కంగారు పెడుతున్నావు. అరవడం ఆపేస్తే ఆ కేక్ కట్ చేద్దురు గాని. నా భర్త నేను ఎక్కడికెళ్లారో అని అడగడం కూడా తప్పేనట్రా? ఇప్పుడు నిన్నెవరూ తప్పు పట్టలేదు గాని ముందు జరగాల్సింది చూడండి. దమయంతి, కేక్ కట్ చేయండి. కేక్ కట్ చేద్దాం రండి. రానా? చూడండి, అత్తయ్య మావయ్య ఎంత చక్కగా శివపార్వతుల్లా ఉన్నారు. మేమెప్పుడు ఇలాగే ఉంటాం. మా ఆయన ఇంట్లో భార్యుండగా వీధిలో తిరిగే కృష్ణుడు కాదు. ఒకవేళ తిరిగితే మాత్రం నువ్వేం చేస్తావక్క? ఏం చేస్తానా? నా భర్త తప్పు చేస్తే అందరిలా భరించడం నా వల్ల కాదు. నేను కట్టుకున్న చీర ఇంకొకళ్ళు కట్టుకుంటే తట్టుకోలేను. అలాంటిది నన్ను కట్టుకున్న భర్త మరొకరితో ఉన్నాడు అని తెలిస్తే నిలువునా ఉరేసుకొని చస్తానే కాని ఆయనతో కాపురం మాత్రం చెయ్యను. దమయంతి, ఏమిటా మాటలు? వాడేదో తమాషాగా అంటే శుభమ అంటూ పెళ్లి రోజున చస్తాను అంటూ అవసరం మాటలేమిటి? నా భర్త లాంటి తప్పు చెయ్యడు కాబట్టే అంత నమ్మకంగా చెప్తున్నానమ్మా. ఇంకా మాట్లాడినది చాలు, కేక్ కట్ చేయండి. ఆయన తప్పు చేస్తాడు అంటుంటే నేను అంటున్నాను నాన్నా. ఆయన మీద నాకున్న నమ్మకం అలాంటిది. ఆయన మీద నీకే కాదు మా అందరికీ కూడా అదే నమ్మకం ఉంది. కాస్త నోటికి ఈ రోజున తళవే. సరే సరే, మాట్లాపి ముందు కేక్ కట్ చేయండి.
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి. క్షమించు బావా, నీ చెల్లెలి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఈ విషయం తెలుసు కాబట్టి ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని నీ గుండెల్లో దాచుకొని దమయంతిని కాపాడుకుంటూ వస్తున్నావు. ఓహో, అవునా? పర్వాలేదు, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. మీరు ఇలాగే ఉండండి. మీరిలా ఉన్నంత వరకు ఒకరిని అడగాల్సిన అవసరం లేకుండా మీరు కావాలనుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. అలాగే ఏం జరిగిందనేది ఫోన్ చేసి చెప్పండి. ఎవరు సిద్ధు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరు, దాక్షాయనితో. ఏంటంట? ఏముంది, పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని అడిగారంట. అయితే ఏమనుంటారు? ఇంకేమంటాడు, ఇస్తాననే చెప్పాడంట. నిజంగా ఇస్తాడంటవా సిద్ధు? ఎందుకు ఇవ్వడు శామ్? ఇప్పుడు అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ వెనుక మనం ఉన్నాం. అడగాల్సిన విధంగా అడిగిస్తే చచ్చినట్టు తెచ్చిస్తాడు. విషయం ఇంటి వరకు వస్తే ఎంత ప్రమాదమో బాబాయికి బానే తెలుసు కదా. వీళ్ళని ఎలా ఆడుకోవాలా అని మనం అనుకుంటూ ఉంటే సమయానికి ఆ దాక్షాయని బాగా దొరికింది కదా మనకి. ఇంతటితో వదిలిపెట్టకూడదు శామ్. బాబాయ్ డబ్బులిచ్చాక మావయ్య దగ్గర కూడా డబ్బులిచ్చే ఏర్పాటు చేయాలి. అవును సిద్ధు, మనం ఇంటికొచ్చిన దగ్గర నుంచి మనం వచ్చిన విషయం మర్చిపోయాం. మనకి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తే అందులో దాక్షాయిని మనకేమైనా ఇస్తుందా లేదా? ఇవ్వాలి, ఇస్తుంది కూడా. అంత నమ్మకం ఏంటి సిద్ధు? వాళ్ళకి దారి చూపించిందే మనం. ఎప్పటికప్పుడు ఎలా వెళ్ళాలో చెప్తుంది కూడా మనమే. అందుకే కదా ఇక్కడ ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి చెప్తుంది. ఆ నమ్మకం ఉన్నంత వరకు మనం అడిగింది ఇస్తూనే ఉంటారు. మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలి సిద్ధు. త్వరగా ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. మనం ఏమీ చేయకుండానే డబ్బులు వసూలు చేసే దారి దొరికింది కదా శామ్. ఇప్పుడు దాక్షాయిని అడ్డం పెట్టుకుని ముందు బాబాయ్ దగ్గర, ఆ తర్వాత మామయ్య దగ్గర, ఆ తర్వాత అమ్మమ్మ దగ్గర, అలా అవకాశం దొరికిన చోటల్లా డబ్బులు వసూలు చేపిద్దాం. అందులో మన వాటా మనం తీసుకుందాం. కానీ అందరూ డబ్బులు ఎందుకు ఇస్తారు సిద్ధు? ఏంటి శామ్, మరి అంత అమాయకంగా అడుగుతావు? ఎవరికి వాళ్ళు ఈ విషయం బయటికి రాకూడదని అనుకుంటారు కదా. కాబట్టి అడిగింది ఇచ్చేసి తన నోరు మోయించాలి అనుకుంటారు. సో వాళ్ళిచ్చింది వీళ్ళకి, వీళ్ళిచ్చింది వాళ్ళకి తెలీదు. అలా అందరి దగ్గర వసూలు చేపిస్తాం. అందులో మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. సింపుల్.
నీ ఐడియా బానే ఉంది కానీ వాళ్ళ అడ్డం తిరిగితే? అడ్డం తిరగనంత వరకు సలహాలు మాత్రమే ఇస్తాం. అడ్డం తిరిగారనుకో వాళ్ళనే లేకుండా చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది, మనకి అవసరం ఉంది. కాబట్టి మంచిగా మనకు కావాల్సింది తీసుకోవడానికి ట్రై చేద్దాం. కుదరదు అన్నప్పుడు మనకుండే దారులు మనకి ఎలాగూ ఉంటాయి. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. ముందైతే బాబాయ్ డబ్బులు ఇచ్చాక మనకి రావాల్సింది మనం వసూలు చేసుకుందాం. మా ఆయన ఇంట్లో భార్యుండగా వీధిలో తిరిగే కృష్ణుడు కాదు. అలాంటిది నన్ను కట్టుకున్న భర్త మరొకరితో ఉన్నాడు అని తెలిస్తే నిలువునా ఉరేసుకొని చస్తానే కాని ఆయనతో కాపురం మాత్రం చెయ్యను. ఆయన మీద నాకున్న నమ్మకం అలాంటిది. ఏంటండి దమయంతన్న మాటలకి బాధపడుతున్నారా? లేదు, నా చెల్లెలు అన్నందుకు కాదు, నన్ను ఇప్పటికీ అర్థం చేసుకోలేదనే నాకు చాలా బాధగా ఉంది. దమయంతి గురించి మనకి తెలిసిందే కదండి. తెలుసనుపమా, కానీ దమయంతి పిల్లల ముందు అమ్మ ముందు అలా మాట్లాడుతుంటే నేను ఎప్పుడో చేసిన తప్పుని దెప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను గతంలోంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంటే నా చెల్లి మాత్రం నన్ను అక్కడే ఉంచేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే నా బాధ. ప్రతి మనిషి జీవితంలో తప్పులుంటాయండి. అవి తెలుసుకుని సరిచేసుకుంటేనే ఒక ఆటవికుడు వాల్మీకి అయ్యాడు. అనుపమ్మా, నేనంత గొప్పవాణ్ణి కాలేకపోయినా మా అమ్మకి మంచి కొడుగ్గా, నీకు మంచి భర్తగా, నా కూతురికి మంచి తండ్రిగా ఉంటే చాలు. కళ్యాణి ఏ రోజు మా నాన్న మంచివాడు కాదు అనుకోలేదు. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళకి దగ్గరవ్వటమే మిగిలింది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. శౌర్య, నానా, కళ్యాణి, శౌర్య, అందరూ రండి. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? కాసేపైనా నువ్వు ప్రశాంతంగా ఉండవు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. ఇప్పుడేం కొంపలు మునిగాయని అరుపులు కేకలు? ఏం లేదు నాన్న, అందరికీ ఒక విషయం చెప్దామని పిలిచాను. నీ పిలుపులకి అరుపులకి తేడా లేకుండా పోయిందక్క. ఏమైందని కంగారుగా మేమొస్తే నెంపాదిగా పిలిచాను అంటున్నావు. విషయం ఏంటో చెప్పు దమయంతి. ఏం లేదు, మనందరి ఉమ్మడి పొలం ఉంది కదా, ఆయన వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అందుకే ఆ పొలం అమ్మి ఆయనకి డబ్బులిద్దామని. అవునా? నాన్న బిజినెస్ చేస్తాను అంటే అందుకు మమ్మల్ని అడగాల అమ్మ? అల్లుడు గారు నోరు తెరిచి ఎప్పుడు ఏం అడిగింది లేదు. సరే, అబ్బాయికి నచ్చినట్టే చేసుకోమను. నువ్వు కాదనివని నాకు తెలుసమ్మా, కానీ ఉమ్మడాస్తన్న తర్వాత అందరూ సంతకాలు చేయాలి కదా. ఇవిగోండి, ఈ కాగితాల మీద సంతకాలు చేస్తే ఆయన పొలం అమ్మి వ్యాపారానికి డబ్బులు వాడుకుంటారు. అలాగే పెడతాం.
మావయ్య మీరు పెట్టండి. అనుపమా, మావయ్య గారు ఉన్నట్టుండి వ్యాపారం చెయ్యాలి అనుకోవటం ఏంటి?